ఓకే. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాస్లో మనం కొన్ని మోడిఫైర్ కమాండ్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆర్కిటెక్చరల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఓకే అని మనం తీసుకుంటాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం మోడిఫైర్ కమాండ్స్ అనేది ఏంటంటే మనం డిజైన్స్ చేసినప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అంటే కాంపోనెంట్స్ని మనం ప్లేస్ చేసినప్పుడు కానీ లేకపోతే మనం కాంపోనెంట్స్ని ఎగ్జిస్ట్ చేసినప్పుడు కానీ ఇది మనకి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాల్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడేమో నేను లెవెల్ 2 అని నేను ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ టైప్ ఆఫ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇన్నర్ టైప్ ఆఫ్ ద వాల్స్ని నేను క్రియేట్ చేయడానికి నేనేం చేస్తానంటే ఇన్నర్ ఆప్షన్స్ నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ప్రాపర్గా ప్లాన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని నేను పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మనకి మెయిన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆ సబ్ స్పేస్ని మనం ఇక్కడ అలైన్ చేయడానికి ఈ కమాండ్ని మనం ఎక్కువగా వాడుకునే ఛాన్స్ అనేది నాకు ఉంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడేమో ఆఫ్సెట్ అని ఇస్తాం. అయితే ఆఫ్సెట్ అనేది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆఫ్సెట్ ఎంత అనేది ఇక్కడ ఇస్తే సో అప్పుడు నాకేమవుతుంది, నేను ప్లేస్ని సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి అక్కడ నాకు మరొక ఆఫ్సెట్లోని ఇంకొక వాల్ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డోర్ తీసుకున్నాను. డోర్ తీసుకొని ఇక్కడ వాల్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈసారి ఈ డోర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో మిర్రర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు రిఫరెన్స్ యాక్సెస్ ఫైల్ క్లిక్ చేసిన వెంటనే నాకేమవుతుంది, ఇక్కడ మరొక ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ ఎనేబుల్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో అదే కాంపోనెంట్ కొంత డిస్టెన్స్లో నాకు కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మిర్రర్ యాక్సెస్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే యాక్సెస్ని డిఫైన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు అక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది నాకు అక్కడ ప్లేస్మెంట్ అయిపోతుంది అనమాట. సో అది మరొక ఆప్షన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అంటే మిర్రర్ యాక్సెస్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆబ్జెక్ట్ని నేను మూవ్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ కన్స్ట్రెయింట్స్ అని చెప్తే
సో ఇక్కడ ఏం చేస్తామంటే కన్స్ట్రైన్ అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ మూవ్ చేసుకోవాలని నేను ప్లేస్ పెట్టుకుంటే ఆ ప్లేస్లో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మూవ్ అయిపోతుంది. అయితే ఇక్కడ తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే కాపీ అని ఉంటుంది. సో కాపీకి మనం కన్స్ట్రైన్స్ అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక బేస్ ఆబ్జెక్ట్ తీసుకొని సో నాకు ఎక్కడెక్కడ నేను ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నేను ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అయినా కూడా నేను ఇక్కడ కాపీస్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో అది కాపీ తాలూకా యూజ్ అన్నమాట. అదే ఫర్ సపోజ్ నేను అట్లా కాకుండా ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మరొక వాల్ని యాడ్ చేసుకున్నాను. సో అంటే ఫర్ సపోజ్ ఈ వాల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ అని చెప్పి నాకు ఇవ్వగానే ఈ బేస్ పాయింట్ సెంటర్కి వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ప్లేస్ అని చెప్తే నేను ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తే ఆ ఏరియాలో ఆటోమేటిక్గా అది ప్లేస్ అవుతుంది. సో రొటేటింగ్ పాయింట్ని మనం పిక్ చేసి మనం ఎంత ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాము అనేది మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 degrees అని ఇచ్చాను అనుకో. సో అప్పుడు నాకు ఏమవుతుంది, 30 degrees ఆటోమేటిక్గా నాకు లొకేషన్ అనేది నాకు వస్తుంది అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి మనం దాన్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్టెండెడ్ కార్నర్ అంటే నాకు ఇప్పుడు ఇదిని నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్ట్రా పాయింట్ అనేది నాకు అక్కడ కంబైన్డ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది నాకు సింపుల్ అవుతుంది. అంటే ఏ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇది పెట్టుకున్నాను అనుకోండి, అక్కడ చూసారా నాకేమైంది, ఇక్కడ ఆటోమేటిక్గా ఈ పార్ట్ అనేది నాకు రికవర్ అవుతుంది అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం కొన్ని సార్లు డిజైన్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే కొన్ని షేప్స్ని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 3D వ్యూలోకి వెళ్ళిపోయి సో ఇక్కడ 3D వ్యూలో నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేశాను. ప్రొఫైల్ని డబల్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఒక షేప్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. డ్రా చేసినప్పుడు ఇక్కడ ఈ కూడా ఉంటాయి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్ప్లిట్ అనే కమాండ్ నేను ఇస్తాను అనమాట. ఓకే, సో అది మనం ఈరోజు క్లాస్లో యూజ్